నంద్యాలలో ఫిబ్రవరి 17, 18 తేదీలలో జరుగు నంది బాలోత్సవాలను విజయవంతం చేద్దామని బాలోత్సవాల ఆహ్వాన సంఘం అధ్యక్షులు ప్రముఖ గుండె జబ్బుల వైద్య నిపుణులు డాక్టర్ క్రాంతి చైతన్య, ప్రముఖ చెవి, ముక్కు, గొంతు వైద్య నిపుణులు డాక్టర్ శ్రీకాంతులు పిలుపునిచ్చారు. శనివారం భగత్ సింగ్ గ్రంథాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆహ్వాన సంఘం ప్రధాన కార్యదర్శి ఎం గురుస్వామి, నంది విజ్ఞాన కేంద్రం కన్వీనర్ డి మౌలాలి, ఆహ్వాన సంఘం గౌరవ సలహాదారులు బి శంకరయ్య, రామరాజు తదితరులతో కలిసి వారు మాట్లాడుతూ గత 2 ఏళ్లుగా నంది విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో ఈ బాలోత్సవాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ ఏడాది కూడా ఈ కార్యక్రమాన్ని నంద్యాల మున్సిపల్ టౌన్ హాల్లోను, రామకృష్ణ డిగ్రీ కళాశాల, వివేకానంద ఆడిటోరియంలో నిర్వహిస్తున్నామని, ఈ బాలోత్సవాల్లో ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొనేలా యాజమాన్యాలు సహకరించాలని వారు కోరారు. విద్యార్థులలో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీయడంతో పాటు వారిలో సమాజం పట్ల అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమం దోహదపడుతుందని వారు అన్నారు. 2 విభాగాలుగా విభజించి దీంట్లో కనీసం ఒక 14 యాక్టివిటీస్, అంటే చిత్రలేఖనం కానీ, ఎస్సే రైటింగ్, ఎలక్యూషన్, కార్టూన్ రైటింగ్, పెయింటింగ్, తర్వాత కల్చరల్ యాక్టివిటీస్ అంటే సింగింగ్, డాన్సింగ్, వెస్ట్రన్ డాన్స్, తర్వాత క్లాసికల్ డాన్స్, క్లాసికల్ సాంగ్స్, ఇట్లా అనేక విభాగాలుగా విభజించి ఎన్నో అంశాలని దీంట్లో పొందుపరచడం జరిగింది. సో నంద్యాల ప్రజలకు, నంద్యాల జిల్లా ప్రజలకు, చుట్టుపక్కల ఉన్న స్కూళ్ళకి, వాళ్ళ పేరెంట్స్కి మరియు టీచర్స్కి ఈ యొక్క నంది బాలోత్సవాన్ని ఒక మంచి ప్లాట్ఫామ్గా యూజ్ చేసుకొని వాళ్ళ యొక్క ప్రతిభని ఈ ప్లాట్ఫామ్లో ప్రదర్శించాలని కోరుకుంటూ నేను విన్నపిస్తున్నాను. అందరికీ నమస్కారం అండి. నంది విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న నంది బాలోత్సవం ఇది తృతీయ పిల్లల పండుగ. మనం పోయినసారి జరుపుకున్నట్టుగానే పోయిన 2 సంవత్సరాలుగా జరుపుకున్నట్టుగానే ఈ సంవత్సరం కూడా తృతీయ నంది పిల్లల పండుగ బాలోత్సవం చేస్తున్నాము. ఈ బాలోత్సవం ముఖ్య ఉద్దేశం ఏంటంటే, విద్య అంటే మార్కులు, చదువులు అనే ఉన్నటువంటి ఈ ప్రపంచంలో పిల్లలకు విద్య అంటే నేర్చుకోవడము, వాళ్ళలో ఉన్న జిజ్ఞాసను బయటికి తీయడం, పాఠ్యాంశాలతో పాటు పాఠ్యేతర అంశాలు కూడా నేర్చుకోవాలి, వాటి గురించి జిజ్ఞాసను పెంపొందించాలి అనే చిన్న ప్రయత్నం, చంద్రునికో నూలుపోగులాగా ప్రతి సంవత్సరము మన జిల్లాలో ఉన్నటువంటి, ఈ జిల్లా ఆదర్శంగా చాలా జిల్లాల్లో కూడా బాలోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రతి యాజమాన్య కాలేజు, గవర్నమెంట్ కాలేజీలో ఉన్నటువంటి సీనియర్, జూనియర్ విద్యార్థులకు అనేక అంశాల్లో, పాఠ్యేతర అంశాలు కావచ్చు, పాఠ్యాంశాల్లో కావచ్చు, వాటిల్లో రకరకాల పోటీలు పెట్టి వాళ్ళలో ఉన్నటువంటి ప్రతిభను, జిజ్ఞాసను బయటికి తీసి వాళ్ళ జీవితంలో ఉపయోగపడే విధంగా మార్చడానికి మాత్రమే జరిగేటువంటి చిన్న ప్రయత్నం. దీన్ని అందరూ కలిసి విజయవంతం చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఒక చిరునవ్వు అందాన్నిస్తుంది, ఒక చిరునవ్వు ధైర్యాన్నిస్తుంది, ఒక చిరునవ్వు తన అమాయకత్వాన్ని చూపిస్తుంది. శ్రీ మురళి సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్. డాక్టర్ మురళి మరియు డాక్టర్ కవిత గారి పర్యవేక్షణలు దాదాపు 18 సంవత్సరాలుగా మహానగరాలకు ధీటుగా అత్యాధునిక దంతవైద్యాన్ని సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా మన నంద్యాలలో సేవలు అందిస్తున్నారు. మీరిప్పుడు పిప్పి పన్నుతో బాధపడాల్సిన అవసరం లేదు. రూట్ కెనాల్ ట్రీట్మెంట్ ద్వారా అతి తక్కువ టైంలో మీ పళ్లను కాపాడుకోవచ్చు. పళ్ల రంగు మారాయని బాధపడాల్సిన అవసరం లేదు. ఎత్తు వంకర పళ్లతో బాధపడవలసిన అవసరం లేదు. ఫిక్సెడ్ పళ్లు లేవని భయపడాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా దంతవైద్యం అంటే భయపడాల్సిన అవసరమే లేదు. మీకు బాధ లేకుండా, భయం లేకుండా చికిత్స అందించడం మా బాధ్యత. అదే మా ప్రత్యేకత. మీకందరికీ మా తరపున ఒక చిన్న సూచన. ముఖ్యంగా చిన్నపిల్లలైనా, వృద్ధులైనా ఏదైనా ఆహారం తీసుకున్న తర్వాత నోటిని బాగా పుక్కిలించాలి. అదే కాకుండా ఉదయం, రాత్రి పడుకునే ముందు బాగా బ్రష్ చేసుకోవాలి. ఈ 2 చిట్కాలు పాటించండి, ఇక మీకు మా అవసరమే ఉండదు. ఒక చిన్న మాట, గవర్నమెంట్ ఉద్యోగస్తులకు ఈహెచ్ఎస్ హెల్త్ కార్డ్ ద్వారా, పోలీస్ ఉద్యోగస్తులకు ఆరోగ్య భద్రత ద్వారా, ఏపీఎస్ ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగస్తులకు క్యాష్లెస్ పద్ధతిలో దంతవైద్యం అందిస్తున్నాం. ఎటువంటి దంత సమస్యలకైనా ఒకే చిరునామా, శ్రీ మురళి సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్, శ్రీనివాస సెంటర్, నంద్యాల. ఫోన్ 08514240265. సెల్ నంబర్ 9959744344. మా బ్రాంచ్ సాయిబాబా నగర్ ఆర్చ్ దగ్గర, నంద్యాల. ఫోన్ 08514222344. హలో, నంద్యాల న్యూస్ 10 మీ చుట్టూ జరిగే సంఘటనల్ని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా?
అయితే ఇంకా ఆలస్యం ఎందుకు? మా వాట్సాప్ నెంబర్ 9849700865కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి. మా నంద్యాల న్యూస్ 10 ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి.